ఈ సినిమా గురించి ఇప్పటిదాకా ఏ ఇంటర్వ్యూలో చెప్పని విషయం ఎక్స్క్లూజివ్ గా నాకు చెప్పండి, సీక్రెట్. చెప్పాను నేను ఇందాక లవ్ స్టోరీ అని చెప్పాను, అది మీకే చెప్పడం. ఏదో నాకు ప్రపోజ్ చేసినంత పని అయింది ఇక్కడ. అండ్ పివిపి గారు, ఐ థింక్ యు ఆర్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ ఫైనెస్ట్ ప్రొడ్యూసర్. మీరు ఇప్పుడు వీళ్ళిద్దరి గురించి టకటక చెప్పండి, అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? The best experience of my lifetime working in this film. Credit goes to both of them. So శ్రీకాంత్ గారు. నాకు మహేష్ బాబు గారు చూసినప్పుడు వినయం అనేది ఉంటుంది చూసారా, అవునండి. అది ఆయన నాకు చాలా బాగా ఇష్టం అండి. నా బంగారమే. అది అదే మెయిన్ అండి, అన్ని సంపదలకి అన్నిటికి అదే కారణం అవుతుందండి, అంతే. సో మీరు అది సినిమా చేయటం ఒకటేను, మనం పర్సనల్ గా మనం ఎదుగుతాం సినిమా చేసి. ఆయన కథలోనే ఉంటుంది అది. ఇప్పుడు ఎమోషన్స్, స్ట్రగుల్స్ అవన్నీ చూసి ఎక్కడో మనం కూడా కనెక్ట్ అవుతాం. సో అది వెరీ ఫ్యూ టైమ్స్ ఇట్స్ హ్యాపెన్ ఇన్ మై కెరీర్. అది శ్రీకాంత్ గారి సినిమాలతోనే వస్తుంది ఇప్పుడు. అలానే కంటెంట్ నమ్మినందుకు పీపీ గారికి హ్యావ్ టు థ్యాంక్ యూ అండి. బికాజ్ నాకు తెలిసి ఏ ప్రొడ్యూసర్ మాకు ఇంత ఫ్రీ హ్యాండ్ ఇచ్చిండ్రు ఆయన ఇచ్చినట్టు. ముగ్గురు కాంబినేషన్ ఇంకొక పెద్ద హిట్, ఒక సూపర్ హిట్ కాంబినేషన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ అందరికీ మరొకసారి ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బేరింగ్ మీ ఫర్ సచ్ అ లాంగ్ టైం. థ్యాంక్ యూ. వి వాంట్ టు సీ సితారా యాక్చువల్లీ. ఫస్ట్ టైం ఆడియో ఫంక్షన్ కి వచ్చిందండి. సో నేను గౌతమ్ కూడా ఫస్ట్ టైం సీతం మార్కెట్ లో ఫంక్షన్ కి వచ్చారు. సో పిల్లలు అలా ఫస్ట్ టైం వచ్చినప్పుడు చాలా మంచి జరుగుతుంది నా ఫీలింగ్ అండి. సో గౌతమ్ ఇప్పుడు సితారా ఫస్ట్ టైం ఫంక్షన్ కి వచ్చింది.